హాయ్ అండి, వెల్కమ్ టు ధనాశ్రమిస్ వంటిల్లు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ అన్నమాట. దాన్ని కర్రీగా చేస్తే మా వారైతే అంతగా ఇష్టపడి తింటారు. డ్యూటీ చేస్తున్న వాళ్ళు కదా, ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్న వాళ్ళు, వాళ్ళ నోటికి కాస్తంత రుచిగా ఉండాలని నేనైతే ఈరోజు ఈ రెసిపీ అనేది ట్రై చేస్తున్నాను అనమాట. కొద్దిగా దానికోసం స్పైసీగా ఉండడానికి కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ శనగ పలుకులు అనేవి ఫ్రై చేసుకుంటున్నాను. డ్రైగానే ఫ్రై చేసుకోండి. తర్వాత దాన్ని కొద్దిగా వేపుకుంటే అవి మాడిపోవు అన్నమాట. ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లో తీసుకోవాలన్నమాట. మిక్సీ చేసుకోవాలి. దాన్ని మిక్సీ చేసుకుంటే అంటే మరీ అంత బరకగా కాకుండా మరీ అంత మెత్తగా కాకుండా మరి మిడిల్లో చేసుకోవాలి. ఇప్పుడు దానికోసం అందులోకి ఒక 4 ఎండుమిర్చి తీసుకున్నాను. అవి కూడా మామూలు డ్రైగానే ఫ్రై చేసుకుంటున్నాను. అవి కూడా మిక్సీలో వేసుకొని శనగపలుకులు ఆ ఎండుమిర్చి అనేది ఫ్రై చేసుకొని అది ఆడించుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. అవి కూడా నేనైతే ఫ్రై చేయలేదు. కొద్దిగా కరివేపాకు పచ్చిదే తీసుకున్నాను. ఇవన్నీ కలిపి మిక్సీ అనేది పట్టుకున్నాను అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, నేనైతే మాత్రం మిక్సీ అనేది మరీ అంత బరకగా కాకుండా మరీ అంత మెత్తగా కాకుండా మిడిల్లో అయితే తీసేసుకున్నాను. ఇది కొద్దిగా పొడిలా వస్తుందన్నమాట. మనం వాటర్ అనేది వేసుకోము కదా, అందుకు పొడిగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. కొద్దిగా ఫ్రై కదా, కొద్దిగా ఆయిల్ అనేది పడుతుంది. సో ఆయిల్ అనేది వేసేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ కాగాక ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఆల్రెడీ మనకి కారం రావడానికి ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి అనేది ఒక 3 పచ్చిమిర్చి అనేది తీసుకున్నానండి. దానికి తల తీసేసాను అనమాట. తోక తీసేసాను. ఇప్పుడు కట్ చేసుకొని ఆయిల్ మరుగుతుంది కదా, అందులో వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, ఒక 3 వెల్లుల్లిపాయ రెబ్బలు అనమాట. అవి బాగా నీట్గా దంచుకుంటున్నాను. కొద్దిగా బరకగానే దంచుకోండి, ఎందుకంటే ఫ్రైలోకి బాగుంటుంది. తర్వాత కలుపుకోవాలి. దాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, వాటిని అనేది తీసుకున్నాను. పూర్తిగా వాటర్ ఏమీ ఉండకూడదండి. అందులో మాత్రం వాటర్ అయితే పూర్తిగా తీసేయాలి బయటికి. కొద్దిగా వేసుకొని కలుపుకోవాలన్నమాట. నేనైతే సిమ్లో పెట్టుకున్నాను, ఎందుకంటే చిక్కుడుకాయ కదా, ఫ్రై చేస్తుంటే కొద్దిగా అడుగెక్కడ పట్టేస్తుందేమో అని చెప్పేసి నేను సిమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాను. మనం అందులోనే సాల్ట్, తర్వాత పసుపు కొద్దిగా వేసుకొని నేనైతే మూత పెట్టేశాను. కొద్దిగా మధ్యలో కలుపుతూ ఉండండి, ఎందుకంటే అది అడుగు అంటుకోకుండా ఉంటుంది. అలా మీరు ఎంత ఆయిల్ వేసినా సరే కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే ప్రతి ఒక్క కర్రీకి కూడా కలపడం చాలా ముఖ్యం అండి, ఎందుకంటే అడుగు పట్టకుండా ఉండాలి. సో అలా కలుపుతున్నప్పుడు కూడా కింద బాగా కుక్ అయ్యి పైన ఉండిపోయినవి కూడా ఉంటాయి కదా, మనం అలా కలుపుతూ ఉండడం వల్ల పైన కూడా కిందకి వెళ్ళి కుక్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక చిన్న టమాటీ తీసుకున్నాను. ఈ చిన్న టమాటీ మీరు ఒకవేళ స్కిప్ చేసినా పర్వాలేదు, వేసుకున్నా పర్వాలేదు. నేనైతే చిన్న టమాటీ తీసుకున్నాను. నేనైతే దాన్ని చిన్న పీసెస్లా కట్ చేసుకొని అందులోనే వేసుకుంటున్నాను. అందులో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే టమాటీ చిన్నదే కదా, టమాటీ టేస్ట్ అనేది కొద్దిగా ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. కొద్దిగా తినేటప్పుడు బాగుంటుంది. మరొకసారి కలుపుకోండి నీట్గా, బాగా కలుపుకోవాలి. అలా అని చెప్పేసి మరి మీరైతే పెద్ద లోతైన గరిటెలు ఉంటాయి కదా, వాటితో అయితే అలా ఫ్రై చేసేటప్పుడు అలా వాటితో అయితే చేయకండి, ఎందుకంటే అలా అడుగు ఎక్కువగా ఉన్న గరిటెలతో కలిపితే బాగా స్మాష్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఒక చిన్న సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నాను.
ఉల్లిపాయ అయితే ఫ్రైలో వేయకూడదు కదా అని మీరు అనుకుంటారు, కానీ నేనైతే దీన్ని కట్ చేసుకొని అంటే ఉల్లిపాయ కొన్ని కాటుకంటేస్తున్నాయి కదా, దాన్ని అయితే బాగా నీట్గా వాష్ చేసుకోండి. అలా కాటుకంటిన ఉల్లిపాయలు వాష్ చేయకుండా మనం తీసుకున్నామంటే మన హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా వరకు మనకు వస్తాయి. సో ఈ ఉల్లిపాయని చూసారు కదా, నేను తల తీసేసాను, తోక కూడా తీసేసాను. తీస్తే దాన్ని ఇప్పుడు దంచుకుంటున్నాను అనమాట. అలా దంచడం వల్ల ఏమవుతుందంటే ఆ ఆనియన్లో ఉండే వాటర్ అనేది అందులో దంచేటప్పుడు అందులో ఉంటాయి కదా, ఆ వాటర్తో సహా నేను అనేది ఆనియన్ని అలా దంచుకొని అందులో వేసేస్తున్నాను, కట్ చేయలేదు. అలా పచ్చి ఆనియన్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ కూడా నీట్గా బాగా ఉంటుంది. మనం తినేటప్పుడు నోటికి కాస్తంత రుచిగా ఉండాలి. మనం ఉదయం నుంచి నైట్ మళ్ళీ పడుకునేంత వరకు మనం కష్టపడేది ఈ అన్నం కోసమే కదండి. అదే కాస్త టేస్టీగా మన నాలుకి అబ్బా అనే విధంగా తగిలితే ఎంత బాగుంటుంది. సో అందరం కూడా ప్రతి ఒక్కరూ మన 4 రకాల రుచులను కోరుకుంటుంది కాబట్టి రోజుకో వెరైటీతో మనం ప్రతి ఒక్క కర్రీని చాలా వెరైటీలతో వండుకోవచ్చు అనమాట. ఒక్కొక్క కర్రీకి కూడా ఒకే స్టైల్ అనేది ఉండదు. ఒక్క కర్రీని మనకు నచ్చే స్టైల్లో మనం అనేది వండుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కారం అనేది పొడిలాడుతుంది కాబట్టి కొద్దిగా కారం అనేది చల్లుకోండి. ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేసాము, తర్వాత పచ్చిమిర్చి కూడా వేసాం కదా, కాస్తంత పైన కొద్దిగా నేను పొడిగా కొద్దిగా కారం అనేది చల్లుకున్నాను. ఇప్పుడు ధనియాల పౌడర్ కూడా కొద్దిగా చల్లుకున్నాను అనమాట. ధనియాల పౌడర్ వల్ల ఏమవుతుందంటే కొద్దిగా తినేటప్పుడు కొద్దిగా బాగుంటుంది. తర్వాత అది వెయిట్ లాస్ కూడా బాగా పనిచేస్తుంది అనమాట. ధనియాల పౌడర్ అనేది చాలా వరకు యూస్ చేయండి. ఇప్పుడు మన కర్రీ అనేది ఫైనల్గా రెడీ అయిపోయిందండి. సో మా వీడియో కనుక మీకు నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అయితే కోరుకుంటున్నాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను. మీరు లైక్ చేయడం వల్ల, మీరు సపోర్ట్ చేయడం వల్ల ఎంతోమంది మంచి స్థాయిలో ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మమ్మల్ని కూడా మీరు ఆదరిస్తారని నేనైతే మిమ్మల్ని కోరుకుంటున్నాను. సో మా వీడియోస్ మీకు నచ్చుతాయని నేనైతే అడుగుతున్నాను. మా వీడియోస్లో కనుక ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కామెంట్ చేయండి, దానికి ఖచ్చితంగా నేనైతే రెస్పాండ్ అవుతాను. లేదు ఇంకా మీ దగ్గర వేరైనా వెరైటీతో చేయమన్నా సరే నేనైతే కుక్ చేయడానికి రెడీగా ఉంటాను ఫ్రెండ్స్. సో మనకి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు మా వారు ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి ఆయనకి కొద్దిగా వేడి అన్నం అనేది వేసేసాను. అందులో కొద్దిగా అంటే మన ఫ్రై చేసేటప్పుడే అన్నీ వేసుకుంటాము, ఉప్పు కారం అన్నీ చూసుకుంటాం కాబట్టి ప్రత్యేకంగా వాటి గురించి మనం ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన కర్రీ అయితే కొద్దిగా వేసేసుకున్నాము. ఇప్పుడు మా ఆయన టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి, దానికోసం వెయిటింగ్ అన్నమాట. సో మా వారికి అయితే నచ్చింది, ఓకే నచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.